కోయ్ కోయ్ విశ్వసేన్స్ లేటెస్ట్ మూవీ లైలా. సో సినిమా హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా, అసలు ఎలా ఉండబోతుంది ఏంటంది మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వసేన్ ఈ లైలా సినిమాలో లేడీ గెటప్లో యాక్ట్ చేయడం జరిగింది. అసలు సినిమా వస్తుందన్న సంగతి చాలామందికి తెలియదు. కొంతమందికి తెలుసు, విశ్వసేన్ ఫ్యాన్స్ అండ్ మరి కొంతమందికి తెలుసు అంతే. కానీ జనాల్లోకి అసలు రీచ్ అవ్వలే. కోయి కోయి కోడిని కోయి ఆ సాంగ్ తోటి కొంతవరకు రీచ్ అయింది. అండ్ ట్రైలర్ ఫన్నీగా ఉండడంతో ట్రైలర్ బాగుంది కాబట్టి మరి కొంతమందికి రీచ్ అయింది. సో ఎంతో కొంత యావరేజ్గా అయితే జనాల్లోకి రీచ్ అయింది. ఇప్పుడు మన ప్రీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ సినిమా వస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది. అది ఎలా అంటే 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ఆయన మాట్లాడిన మాటలకి అది పొలిటికల్ గాను వైసీపీ పార్టీ తరపు నుంచి బాయ్కాట్ లైలా మూవీ అని ట్రైన్ చేయడం జరిగింది. సో ఆయన మాట్లాడిన మాటలకి సారీ చెప్పాలని, లేకపోతే సినిమాని బాయ్కాట్ చేస్తామనేసి ఇలా బెదిరించడం అండ్ ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నడుస్తుంది. సో ఇలా ఎక్కడ చూసినా ఇదే న్యూస్. సో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో పబ్లిక్ అందరికీ తెలిసింది. సో జనాల్లో బాగా నిలిచింది. సో ఇదొక రకంగా ప్లస్ అని చెప్పొచ్చు. కానీ పబ్లిక్ అందరూ చూస్తే బాగుంటుంది. సినిమా కూడా మనకు మొత్తం కామెడీ చూపించారు ట్రైలర్లో. కామెడీ అయితే ఉంది, మరి సినిమాలో కూడా ఇలా కామెడీ అయినా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. చాలా హీరోలు ఇలా లేడీ గెటప్ రోల్స్లో అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఇలా లేడీ గెటప్లో ఉన్న ప్రతి మూవీస్లలో ప్రతి కామెడీ హైలైట్ అయింది. మరి ఈ లైలా సినిమాలో లేడీ గెటప్లో ఎంతవరకు ఈ లేడీ గెటప్ ప్లస్ అవుతుంది అనేది చూడాలి. సినిమా రేపు February 14th రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యాక, సినిమా చూశాక రివ్యూ కూడా చేశాను. సో ట్రైలర్ చూశాక మీకు ఎలా అనిపించింది అండ్ మీరు వీడియో చూసే టైంకి సినిమా కన్నా చూసి ఉంటే మీకు లైలా సినిమా ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.